తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులందరూ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళగా దేవుని యొక్క కృప కాపుదల మన జీవితాల్లో లేకపోతే ఈ దినం మనది కాదు అన్నట్టుగా మనం బ్రతకాలి. ఆయన ప్రేమ, కృప, కాపుదల ఇవన్నీ కూడా మనతో ఉన్నాయి అనడానికి ఈరోజు మనం జీవించి చెల్లించుతున్నాము అన్నదానికి నిదర్శనంగా ఉన్నాయి. మనకు తెలుసు దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించినప్పుడల్లా ఏదో ఒక అంశాన్ని గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం, పరిశీలన చేస్తూ ఉన్నాం, పరిశోధిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినం కూడా మన ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైనటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు తెలుసు నూతనంగా తిరిగి జన్మించిన తర్వాత అప్పటి వరకు జీవించిన జీవన విధానం వేరుగా ఉంటుంది. నూతనంగా తిరిగి జన్మించిన తర్వాత జీవించబోయేటటువంటి జీవన విధానం మరొక రకంగా ఉండాలి. ఆ జీవితానికి ఈ జీవితానికి వ్యతిరేకంగా మన యొక్క జీవన విధానం లేకపోతే నూతనంగా తిరిగి జన్మించడం వృధా. కాబట్టి చక్కటి జీవన విధానానికి అవసరమైనటువంటి సంగతులను దేవుడు మన కొరకు రాశాడు. అంటే నూతనంగా తిరిగి జన్మించిన తర్వాత మన జీవితాల్లో చూపవలసినటువంటి అనేక సందర్భాలను, విషయాలను గురించి చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మార్గంలోకి ఇష్టపడి బలవంతంగా కాకుండా మనం ఇష్టపూర్వకంగా ఈ మార్గంలోకి వచ్చి యేసుక్రీస్తును విశ్వసించి రాబోయేటటువంటి జీవితం మీద అపారమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఈ లోకంలో బ్రతకడానికి మనం నిశ్చయించుకున్నాం. కాబట్టి ఈ సంగతులు మనకి ఎంతకైనా మనకు అవసరమే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నూతనంగా తిరిగి జన్మించినటువంటి ప్రతి క్రైస్తవుడు ఒక గొప్ప సంగతిని ఈరోజు ఆలోచించుకోవాలి. ఇది ఖచ్చితంగా మనం అందరం వినవలసినటువంటి పాఠం. ఎందుకంటే మన వ్యక్తిత్వ నిర్మాణం అనేటటువంటిది ఎలా దేవునికి అనుకూలంగా మలుచుకోగలము అనేటటువంటి విషయాలను దేవుడే స్వయంగా మనకు రాసిచ్చినటువంటి సంగతులు. అందుకని ఈ జీవన విధానం ఎలా మనం మలుచుకోవాలో, ఎలా మనం మన జీవితాల్లో వాటిని అనుసరించి చూపించవలసిందో అనేటటువంటి విషయాలు మనకు తెలుసు. ఏదైనా ఒక కొత్త కంపెనీలోకి మనం జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అక్కడ నడుచుకునేటటువంటి విధానం, అక్కడ ఉన్నటువంటి మనుషులతో పరిచయ వేదిక అనేటటువంటిది జరుగుతుంది. నేను కూడా ఒక కంపెనీలో కొత్తగా చేరినప్పుడు నన్ను జాయిన్ చేసుకున్న తర్వాత హెచ్ఆర్ అనే ఒక ఆఫీసర్ ఉంటాడు, హ్యూమన్ రిసోర్స్ సంబంధించి. అతను నన్ను వెంట పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్ తిరిగాడు. ఇది ఒక కొత్తగా జాయిన్ అయ్యాడు, ఈయన డెసిగ్నేషన్ ఇది, ఈయన పేరు ఇది అని పరిచయం చేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి పద్ధతులు చెప్తూ ఉన్నాడు. అక్కడ నువ్వు కొత్తగా చేరినప్పుడు ఎలాంటి విషయాల్లో నువ్వు నీ యొక్క పనితనాన్ని చూపించాలో, నీ బాధ్యతలు ఏంటో తెలియజేస్తున్నాడు. అలాగే ఈ గొప్ప జీవన విధానంలోకి వచ్చినప్పుడు మనం కూడా ఎలా నడుచుకోవాలనేటటువంటి విషయాల మీద దేవుడు చక్కటి అవగాహన మనకు కల్పించే విధంగా ఎన్నో సంగతులు మనకి బోధిస్తూ ఉన్నాడు, రాయించాడు. అలాగని చెప్పి మన ముందున్నటువంటి గ్రంథం మరేదైనా భాషలో ఉందా అంటే నిజంగా మనం ఈ సంగతులు నేర్చుకోలేము, మాట్లాడుకోలేము, అనుసరించడానికి వీలుగా కూడా ఉండవు. కాబట్టి మనకు అర్థమయ్యే రీతిలో రాయించిన భాష మన భాష, మనకు అర్థమయ్యే రీతిలో చెప్పేటటువంటి బోధకులు మన ముందున్నారు. అందుకనే ఈరోజు కూడా మన ఆత్మీయ జీవితం ఎలా నడుచుకోవాలో అనేటటువంటి విషయాల గురించి చక్కగా రాస్తూ, అందులో భాగంగానే ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఎందుకు.
మనకు తెలుసు కదా, నరుడు అని అంటే మనమే, ఎవరో కాదు. మనకు అప్పుడప్పుడు కోపాలు వస్తుంటాయా అంటే కోపం వస్తుంది. కోపం వస్తే ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. ప్రత్యేకంగా దాన్ని నేను వివరించాల్సినటువంటి అవసరం లేదు. మన చుట్టూ ఉన్న వస్తువులు పగిలిపోతాయి. అంటే మన కోపం వస్తే ఒకటి వస్తువుల మీదనైనా చూపిస్తాం, మన దగ్గర ఉన్నటువంటి మనుషుల మీదనైనా దాన్ని చూపిస్తాం. కోపం అనేటటువంటి పదం నిజంగా మనం ఆలోచన చేస్తే, మనకు నచ్చనటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే, మనకు నచ్చని విధంగా ఎవరైనా మాట్లాడితే, మనల్ని ఎదిరిస్తే, నిజంగా మనకి అప్పుడు వచ్చేటటువంటి ఆ కోపం యొక్క తీవ్రత ఎలా ఉంటుందో, అంటే తీవ్రత. చాలామంది కూడా కోపపడతారు, కానీ కంటి చూపుతోనే ఆ కోపం కాస్త కనుమరుగైపోతుంది. కొంతమంది కోపపడతారు, నోరు కూడా అదుపు పెద్దదవుతుంది. కొంతమంది ఇంకా కోపపడతారు, దాని తీవ్రత వస్తువుల మీద కూడా ఉంటుంది. ఇంకా తీవ్రత ఎక్కువైతే మనుషుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇంకా తీవ్రత ఎక్కువైతే దేవుని మీద. అంటే మనకు వచ్చేటటువంటి కోపం దేవుని నీతిని నెరవేర్చదు అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన సృజింపబడినటువంటి వారమా. ఇక మనకున్నటువంటి కోపంతో దేవుని యొక్క నీతి అనేటటువంటిది నెరవేరుస్తుందా అంటే లేదు. మనం కూడా కొన్నిసార్లు కోపపడుతూ ఉంటాం. మనకు కావాల్సినటువంటి వాటిని మన తల్లిదండ్రుల ద్వారా అలిగి ఏడ్చి కోపగించుకొని వాటిని సాధించుకుంటూ ఉంటాం. కానీ దైవికమైనటువంటి పద్ధతుల్లో ఇది సాధ్యమవుతుందా అంటే సాధ్యపడదు. అందుకనే మన జీవన విధానాన్ని ఎలా నడుచుకోవాలో, ఎలా మలుచుకోవాలో అనేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు రాయించాడు. అందులో భాగంగానే మనం చదువుకున్నటువంటి లేఖన భాగం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలను మనం ఆలోచించగలిగితే, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక. మీరు ఈ సంగతి ఎరుగుదురు అన్నాడు. అంటే ఆల్రెడీ ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత చాలా సంగతులు మీరు ఎరుగున్నారు. ఇప్పుడు నేను చెప్పే సంగతి కూడా మీకు తెలుసు, ఆల్రెడీ మీకు తెలుసు అన్నాడు. ఏంటి మనం ఎరిగినటువంటి ఆ సంగతి ఏంటి? మీరు ఈ సంగతి ఎరుగుదురు అంటే మీకు తెలుసు. నేను చెప్పే ఈ సంగతులు మీకు ఆల్రెడీ తెలుసు. ఎలా తెలుసు? ముందుగానే మనం దేవుని యొక్క వాక్యాల ద్వారా మనం హెచ్చరింపబడి ఈ మార్గంలోకి వచ్చేటప్పుడే అనేక సంగతుల గురించి మనం వినే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. కాబట్టి ఈ సంగతి మీరు ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు అన్నాడు. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును. ఎలా ఉండాలంట? వినుటకు వేగిరపడాలి అన్నాడు. వినుటకు వేగిరపడాలి అన్నాడు. అంటే మనకు తెలుసు, వినడానికి వేగిరపడాలంటే తొందరపడాలా? అవును. ఈ తొందరపాటు అనేటటువంటిది దేని విషయంలో జరిగించమంటున్నాడు? వినడానికి అన్న పదం మనం జ్ఞాపకం చేసుకోవాలి. వినడానికి వేగిరపడాలా? వినడానికి వేగిరపడాలి అంటే వాక్యం విషయంలో మనం ఎప్పుడు కూడా తొందరపడుతూ ఉండాలి. వినడానికి తొందరపడాలంటే అవును. తొందరపడడం అంటే ఆసక్తిని కనపరచడం, ఆసక్తిని వాక్యం విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే వేగిరపడాలి. అంటే అమ్మో మెసేజ్ స్టార్ట్ అయిపోతుందేమో అన్నట్టుగా 10:30కి రావడం కాదు, ఆరాధన స్టార్ట్ అయిపోతుందేమో అని ఆయన ఆరాధించడానికి నువ్వు వేగిరపడేటటువంటి కార్యక్రమంలో ఒక భాగమై ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకు తెలుసు, దేవుని యొక్క మాటలు ఈరోజు నా గురించి ఏం మాట్లాడతాడో అన్న సంగతి వినడానికి ఎలా ఉండాలంటే వేగిరపడాలి అన్నాడు. మనకు తెలుసు కదా, బెరయ సంఘస్థులను మనం ఆలోచన చేస్తే బెరయ సంఘస్థులు దేని యందు ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు? లేఖనాలు. అంటే వినడానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆసక్తి అంతా ఇంత కాదన్న సంగతి మనకు తెలుసు. అందుకనే వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక అన్న పదం రాస్తూ దెసలోనికలో ఉన్న వారి కంటే వీళ్ళ ఘనత ఎందులో చూపించారు అని అంటే, పౌలు సీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవు అని వారు ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చారు. అంటే వాక్యం విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారంట? ఆసక్తిని కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. దాని గురించి పరిశోధన చేసేటటువంటి వాళ్ళుగా కూడా ఉన్నారు. మనకు తెలుసు కదా, యేసు ప్రభు వారు భౌతికంగా మన మధ్య జీవించినటువంటి సంవత్సరాలు 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడంటే
పరలోకపు సంగతులను భూమి మీద ప్రకటించడానికి భూమి మధ్య మన మధ్య జరుగుతున్నటువంటి విషయాలతో పోల్చి పరలోకపు సంగతులను ఆయన బోధిస్తూ వచ్చాడన్న సంగతి మనకు తెలుసు. నిజంగా చెప్పాలంటే యేసు ప్రభుల వారు మీటింగ్ పెట్టినప్పుడు అది వరల్డ్ రికార్డ్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే 3 దినాలు వేరేది ఏం లేదంట. 3 దినాలు ఏం చేశాడు? బోధించడమే. అంతేనా? నేను కూడా 3 దినాలు బోధిస్తాను, ఇక్కడే ఉన్నాను అంటే గంట తర్వాత ఎవరి పాటికి వాళ్ళు ఏమైపోతాం? మాయమైపోతాం. అంతే. వీలుంటే ఆ తలుపులు గట్టి గట్టిగా వేసేసి బాదుకుంటా కూడా వెళ్ళిపోతాం. అంటే అది వినిపిస్తుందో లేదో అన్నట్టుగా. అంటే 1 గంట కూర్చొని వినేదానికే మనం ఎంత ఇబ్బంది పడుతుంటే మరి 3 దినాలు ఎలా కూర్చున్నారో అర్థం కాలేదు. 3 దినాలు అంటే ఆకలి కూడా తెలియలేదా? ఆహా. కాలకృత్యాల సంగతి ఏమో, వస్తే బిగపట్టుకున్నారో లేకపోతే పోయి చూసుకొని వచ్చేస్తున్నారు, ఆ తర్వాత ఏం చెప్పాడని అడుగుతున్నారో కూడా తెలియదు. మొత్తానికి ఆయన చెప్తున్నటువంటి ప్రతి మాట వినడానికి అక్కడ ఉన్నటువంటి జన సమూహం ఎలా ఉన్నారు? ఆసక్తి. అదనమాట. వినుటకు ఎలా ఉన్నారంట? వేగిర పడాలి అన్నాడు. వినుటకు. యేసుక్రీస్తు వారి కాలంలో నిజంగా ఒకసారి మనం ఆ కాలంలోకి వెళ్దాం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 21వ అధ్యాయము 30 ఆయన ప్రతిదినము 37వ వచనం. రైట్. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు. పగటి యందు దేవాలయములో బోధించుచు. పగటి యందు అంటే పగులు అవ్వగానే దేవాలయానికి వచ్చేస్తున్నాడు. అక్కడికి ఎవరు వస్తున్నారు? వినడానికి వస్తున్నారు జనాలు. అంతేనా? ఒకవేళ ఇది చెప్పేటటువంటి కార్యక్రమం ఉంటే వినేవాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు ఉంటారా? లేదు లేదు. అందుకని ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు. రాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నాడంట? ఒలీవల కొండకు వెళ్తున్నాడు. కాలం గడుపుచుండెను. అలా కాలం కొద్ది రోజులు గడుస్తా ఉంది. ప్రజలందరూ ఆయన మాట వినుటకు. ప్రజలందరూ అన్న పదం ఉంది. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన వద్దకు పెద్దల కడ వచ్చుంటది. దేవాలయంలో ఆయన యొద్దకు ఎప్పుడు వస్తున్నారంట? పెద్దల కడనే వచ్చుచుండేది. పెద్దల కడనే వచ్చుచుండేది అంటే రాత్రి దేవాలయం విడిచి ఒలీవల కొండకు వెళ్ళారు కదా, ఉదయాన్నే ఎన్ని గంటలకు వస్తాడు అని అడిగేవాళ్ళు శిష్యుల్ని. ఏమోనండి రాత్రి అంతా ప్రార్థనలు కలుపుతాడు, మళ్ళీ ఉదయం పూట వచ్చేస్తాడు అనగానే, అంటే వీళ్ళు ఉదయాన్నే పెందల కాడనే ఎందుకు వస్తున్నారంటే ముందు సీటు అది ఫ్రంట్ లో కూర్చోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలాగ మైక్ సెట్లు ఉన్నాయంటే లేవు. కాబట్టి పెందల కాడనే వచ్చేవాళ్ళు అని అంటే దాని అర్థం ఏంటి మనకు తెలుసు కదా. బస్సు రాగానే సీట్లు మనం ఏదో ఒక కర్చీఫ్ లేకపోతే టవల్ వేసుకొని మన సీట్ మందాన్ని రిజర్వ్ చేసుకుంటాం. అలాగే పెందల కాడనే వచ్చేసేటటువంటి వాళ్ళు. ఎందుకు? వినుటకు అన్నాడు. అందుకని వినుటకు ఆయన వాక్యం యొద్దకు ఎలా వచ్చారు? ప్రజలందరూ పెందల కడనే వచ్చుచుండేది. పెందల కడనే వచ్చుచుండ్రి అంటే పగటి పూట పెందల కడనే వస్తున్నారు అని అంటే పగటి పూట టయానికి ఆరాధన జరుగుతుంది అంటే మనం వస్తామా? ఆరాధనకి టయానికి కూడా మనం రా. అందుకనే యేసు ప్రభువు వారి యొక్క బోధలు వినడానికి ఆ రోజుల్లో మనుషులు వినుటకు వేగరపడేటటువంటి పరిస్థితిని మనం ఆలోచించగలిగితే 3 దినాలు అసలు ఎలా ఉన్నారండి వాళ్ళు? వినడానికే కదా. పోనీ అలాగని చెప్పి మధ్యలో 1 గంట బ్రేక్ ఇచ్చి టీలు కాఫీలు ఆ తర్వాత మళ్ళీ భోజన ఏర్పాట్లు ఏమైనా ఉండేటివా? అలా పెడుతున్నాం రెండన్నా కూడా వచ్చి కూర్చొని వినే పరిస్థితి ఏమైనా ఉందా ఈ రోజుల్లో? అలా లేదు. కానీ 3 దినాలు కాబట్టి శిష్యులు అన్నారు, 3 దినాల నుంచి వీళ్ళు ఏమి తినలేదు తాగలేదు, కాబట్టి ఈ రోజు నువ్వు మీటింగ్ వదిలేస్తే వాళ్ళు మార్గ మధ్యలో ఏమైనా ఇబ్బందులు పడతారేమో, కాబట్టి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు నిజంగా ఆ రోజు భోజనం పెట్టి పంపించాడా? అందుకని ఈనాడు చెప్తున్నటువంటి అంటే క్రైస్తవ జీవన విధానంలో మనం అలవర్చుకోవాల్సినటువంటి అలవాట్లు, మన జీవితాల్లో చూపవలసినటువంటి ఆసక్తికరమైనటువంటి కార్యక్రమాలు ఎందులో ఉండాలని చెప్తున్నాడు దేవుడు. అంటే వినుటకు వేగిరపడాలి అన్నాడు. వినుటకు వేగిరపడాలి. నిజంగా మనం మాట్లాడుకుంటే మనం వినుటకు వేగిరపడతామా? తినుటకు వేగిరపడతామా? చూసారా ఎంత వ్యత్యాసం ఉందో. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం, మొదటి శతాబ్దపు యేసుక్రీస్తు వారి యొక్క బోధలు ఆ రోజుల్లో వినడానికి మనుషులు వేగిరపడుతూ పెందల కాడనే వచ్చేసేటటువంటి పరిస్థితి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ముందు భోజనాలు ఎక్కడ జరుగుతున్నాయో చూసుకుంటాం. దానికి దగ్గరగా నిలబడి ఇటు పెళ్లి చూస్తాం, అటు భోజనాలు స్టార్ట్ అయ్యా లేదా చూసుకుంటాం.
అంటే మన ఆసక్తి దేని మీద ఉంటుందంటే తినడానికి అన్నట్టుగా. అందుకనే అక్కడ స్టార్ట్ చేస్తారో లేదో ముందు వరుసలో మనం వెళ్ళి నిలబడుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది, మళ్ళీ క్యూ పెద్దదైపోతుంది. కాబట్టి ఇక్కడ మనం అలాంటి పరిస్థితి కాదు, తినడానికి అది వేగిరపడాల్సింది, వినడానికి అన్నాడు దేవుడు. వినడానికి వేగిరపడేటటువంటి పరిస్థితి. ఇంకా చూడండి ఆ జీవన విధానంలో ఇంకా ఎలాగ ప్రవర్తించుకోవాలో మన ప్రవర్తన. మాటలాడుటకు అదిగో ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు, మాటలాడుటకు మాటలాడుటకు ఎలా ఉండాలంట? నిదానించువాడునై ఉండాలి అంట. అంటే తొందరపడి మాట్లాడకూడదా? తొందరపడి అందుకనే లోకంలో కూడా ఒక సామెత ఉంది, నిదానమే ప్రధానం. అంటే ఆ నిదానమే ప్రధానమైనటువంటి మాటల విషయంలో అన్నాడు. మాటలాడుటకు ఎలా ఉండాలంటే నిదానించువాడనై ఉండాలి. నిదానించువాడు. ఎందుకు నిదానంగా మాట్లాడాలి? తొందరపడి ఎందుకు? నిదానంగా అంటే సౌండ్ వాయిస్ తగ్గించి కాదు, సందర్భాన్ని బట్టి నువ్వు ఆలోచన చేసి ఆ ఆలోచనకు తగినట్టుగా నువ్వు నిదానంగా మాట్లాడు. నిదానంగా మాట్లాడు. ఎందుకు అలా నిదానంగా మాట్లాడాలని చెప్తున్నాడు? ఒకసారి ప్రసంగి గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నటువంటి మాటలు ఎలా మనకు ఉపయోగపడుతున్నాయో చూడండి. 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 1వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను. నీ ప్రవర్తన జాగ్రత్తగా మందిరానికి వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకునేది ఏంటో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మందిరానికే కదా వచ్చాం మనం. ఇప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు దేని విషయంలో జాగ్రత్త పడ్డాము? దేని విషయంలో జాగ్రత్త పడ్డామండి? డ్రెస్ విషయంలో జాగ్రత్త పడ్డాం, అంతేనా? కొత్తది వేసుకున్నామా, లేకపోతే పుట్టి పెట్టింది ఐరన్ చేసింది వేసుకున్నామా? ముఖానికి సౌందర్యంగా ఉండే విధంగా అందరూ అంగీకరించే అందంగా ఉందా? అంటే ఇలాగ మన ప్రవర్తన అనేటటువంటిది మనం బాహ్య రూపానికి సంబంధించినటువంటి ప్రవర్తన మీదనే మనం ఆధారపడి ఉంటాం. అందుకని ఇక్కడ నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉంటామా? మనం వేసుకునేటటువంటి డ్రెస్సుల విషయంలో జాగ్రత్తగా ఉంటాం. జాగ్రత్త అనేటటువంటిది ప్రవర్తన విషయం అన్నాడు దేవుడు. కాబట్టి 2వ వచనంలో బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అన్నది. సమీపించి ఆలకించుట అంటే ప్రభు యొక్క బోధలు కూడా సమీపించి ఆలకించారా అంటే వినుటకు వేగిరపడ్డారు అని పదం. అందుకనే బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయదు, తెలియకుండానే దుర్మార్గపు పనులు చేస్తారు. అంటే ప్రవర్తనను సరిగా చేసుకోలేనటువంటి వాడు, ప్రవర్తన గురించి అతడు జాగ్రత్త పడినటువంటి వాడు తెలియకుండానే దేని విషయాల్లో వాడు నెంబర్ 1 అనిపించుకుంటాడు, దుర్మార్గపు పనులు చేయదు. నీవు దేవుని సన్నిధిని అది చెప్తాడు అసలు విషయం. అంటే మాటలాడుటకు ఎలా ఉండాలి? నిదానించువాడునై ఉండాలి. మాటలాడుటకు నిదానించువాడునై ఉండాలి. ఎందుకు నిదానంగా మాట్లాడాలి అంటే నేను చెప్పేది స్లోగా మాట్లాడమని కాదు, సౌండ్ తగ్గించమని కాదు, అలా కాదు. అందుకని ఎప్పుడు ఏ సందర్భాన్ని బట్టి ఎలా మాట్లాడాలో అన్న విషయంలో ఎలా ఉండాలి? నిదానంగా మాట్లాడు. తొందరపడద్దు. అప్పుడప్పుడు నేను ఏదైనా మాట్లాడుతుంటే మా ఆవిడ వెనకాల ఇట్లా గీకతా ఉంటుంది. అంటే ఏమని అర్థం తెలుసా? కొద్దిగా స్లో అంటుంటుంది. కొద్దిగా స్లో అని అర్థం. బండి మీద వెనకాల కూర్చున్నప్పుడు కూడా ముందు స్పీడ్ బ్రేకర్ నాకంటే ఆమె చూస్తుంది. ఎందుకంటే పడేది ఫస్ట్ ఆమె. కాబట్టి వెనకాల ఇట్లా ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ వచ్చింది కదా, నిదానంగా పోరని. దాన్ని కూడా చూసుకోకుండా మనం వెళ్ళిపోయామనుకో, సో పరిస్థితి తారుమారైపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొను అన్నాడు. ఎందుకయ్యా మాట్లాడించుకోవడంలో నిదానంగా ఉండాలి? ఎందుకనంటే దేవుడు ఆకాశమందున్నాడు. అసలు విషయం చెప్తాడు. నువ్వు అనాలోచనగా పలకతావేమో జాగ్రత్త. 2వది నీ హృదయం త్వరపడి బాకు. 3వది నీ నోటిని కాచుకో. 4వది దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను.
కావున నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. కొద్దిగా ఉండాలి, కొద్దిగా ఉండాలి. ఈ వివాహానికి ముందు నిశ్చితార్థం అయిపోయిన జంటను మీరు చూడండి. నిశ్చితార్థంలోనే ఒకరి నెంబర్ ఒకరు తీసుకుంటారా? ఇక ఆ రాత్రి నిద్రలో ఉండదు, వెళ్ళేంత వరకు నిద్రలో ఉండదు. ఒకటే మాటలు మాటలు మాటలు. అవసరమైనటువా? అనవసరమైనటువంటివి. ఆ తర్వాత సీన్ రివర్స్ అవుతుంది. ఎప్పుడు పెళ్ళైనా ఒక నెల తర్వాత రివర్స్ అయిపోతుందా? బుద్ధుందా లేదా? ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేయడమేనా? అంతకుముందు అదేనమాట. అంటే మన ఆలోచనలు చూడండి. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. ఎక్కువ తొందరపడబాకు, ఎక్కువ మాట్లాడబాకు, తొందరపడద్దు. నీ మాటలు నిదానంగా ఉండాలి, కొద్దిగా ఉండాలి. భూమి మీదనే నువ్వు ఉండవు, ఆకాశమందు దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కాబట్టి అక్కడ చెబుతూ విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు ఏమవుతాడంట? అది ఎక్కువగా మాట్లాడేటటువంటి వాడు. అసలు నిజంగా నేను ఒక డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు, నేను ఫస్ట్ టైం ఆయన మాట్లాడడం అనేటటువంటి దాన్ని విన్నప్పుడు అసలు ఎంత విసిగేసింది అని అంటే, ఈయన వదులుతాడా లేదన్నట్టుగా ఉంది. అంటే నేను ఏదైనా మధ్యలో దానికి ఇచ్చే మాటలు నేను కూడా ఎదురు మాట్లాడాలి కదా, అలాంటి అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. అసలు ఇంతగా మాట్లాడతారా అన్న సంగతి నాకు అర్థం కాలేదు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు పెక్కు మాటలు. అందుకనే పెక్కు మాటలు పలుకు వాడు ఏమైపోతాడంటే బుద్ధిహీనుడైపోతాడా అన్నాడు. అంటే మాట వినుటకేమో ఎలా ఉండాలి? వేగిర పడాలి. మాటలాడుటకు ఎలా ఉండాలి? నిదానంగా ఉండాలి, నిదానంగా ఉండాలి, నిదానంగా. హృదయాన్ని తొందరపడనివ్వబా. నీ నోటిని కాచుకో, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు అనేటటువంటి భావం. అందుకే కొంతమంది పిల్లలు కూడా చూడండి, మాట్లాడరు త్వరగా. కొంతమంది పిల్లలు మాట్లాడితే ఆపరు, మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్టుగా ఉంటాం అన్నమాట. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మాటల విషయంలో ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ఒకసారి మనం సామెతల గ్రంథము 10వ అధ్యాయం, అదే ప్రసంగం రాసినటువంటి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, విస్తారమైన మాటలలో, అదిగో విస్తారమైనటువంటి మాటలలో దోషము ఉండక మానదు అన్నాడు. విస్తారమైనటువంటి మాటల్లో ఏముంటుందంట? దోషము ఉంటది. కాబట్టి నువ్వు మాటలాడుటకు ఎలా ఉండాలి? నిదానించు వాడినై ఉండాలి. నిదానమే ప్రధానం. మాటల విషయంలో జాగ్రత్తగా. విస్తారమైనటువంటి మాటల్లో ఏముంటుందంట? దోషం ఉంటది. కాబట్టి ఇప్పుడు మా దోషాన్ని మాటల ద్వారా ఎందుకు మనం తెచ్చుకోవడం? దోషులుగా మాటలను బట్టి మనం ఎందుకు దోషులైపోవడం? కాబట్టి అలా ఉండకూడదు. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ఒకటి, వినడానికి నువ్వు చూపించే ఆ వేగిరత, మాట్లాడడంలో నువ్వు ఏమైపోవాలంటే తగ్గిపోవాలి. మాట్లాడడంలో తగ్గిపోవాలి. అందుకనే మరలా యాకోబు గారే ఇదే సంగతిని గురించి ఆయన మాట్లాడుతూ, మనం మొదటి అధ్యాయము 19-20 వచనాలు మనం ఆలోచించాం కదా. ఇప్పుడు 26వ వచనాన్ని చూడండి. అదే మొదటి ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక. ఎవడైనను నోటికి ఏం పెట్టుకోవాలంట? మామూలుగా కళ్ళు ఎవరికి పెడతారు? గుర్రాలకి. ఎక్కడ పెడతారు? ఆ గుర్రాలకు కళ్ళెం పెడతారు. అక్కడ గుర్రాలకు ఆ కళ్ళు ఎవరు పెట్టుకోవాలని చెప్తున్నాడు? మనిషి. అంటే మనమే కళ్ళెం పెట్టుకోవాలా? అంటే కళ్ళెం అన్న పదం రాశాడు. నిజానికి ఇక్కడ కళ్ళెం బదులు మనం పెట్టుకోవాల్సింది మాస్క్, అంతే కదా. మాస్క్ అనేటటువంటి దాన్ని మనం ఎప్పుడు అదే కళ్ళెం పెట్టుకొని తిరుగుతాం అనుకో బజార్లో, అందరూ మనం చూసి నవ్వుతారు. అదే మాస్క్ పెట్టుకొని తిరుగు, గౌరవిస్తారు. ఇంకా ఆ మధ్య మేము ఒక రోగికి బ్లడ్ తీయడానికి ఆయన రూమ్లోకి మేము వెళ్తున్నప్పుడు వాళ్ళ కొడుకు అన్నాడు, సార్ మీరు ఏమనుకోకపోతే నా దగ్గర మాస్కులు ఉన్నాయి, అవి వేసుకొని వెళ్ళండి లోపలికి. నిజానికి ఆ జాగ్రత్త నేను తీసుకొని పోవాలి. కానీ వాళ్ళ కుమారుడు చెప్తున్నాడు, ఎందుకంటే మా నాన్న అసలే డిసీజ్తో ఉన్నటువంటి వ్యక్తి, మీరు మాస్క్ లేకుండా వెళ్తే బాగుండదు. అంటే దేని గురించి చెప్తున్నాడు ఆయన? మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతామని కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగలేవు కాబట్టి మనం పీల్చుకునేటటువంటి వాసన అది మనకు అనారోగ్యాన్ని తీసుకొస్తుందేమో అనేటటువంటి. కానీ ఇక్కడ అనారోగ్యాన్ని తీసుకొచ్చేది ఏంటి? మాటలు. కాబట్టి ఎలా ఉండాలి అంటే మాటల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విస్తారమైనటువంటి మాటలు దోషం ఉంటుంది.
అందుకని మనల్ని ఏం చేయమంటున్నాడు దేవుడు అని అంటే, ఇదిగో నోటికి ఏం పెట్టుకోవాలంటున్నాడు? కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడును అనుకునే ఎడల భక్తి గలవాడును అని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. వాని భక్తి వ్యర్థమే అన్నాడు. కాబట్టి ఇక్కడ మాటలు అనేటటువంటి ఈ పదాల వెనకాల మనం చాలా జాగ్రత్తగా మాస్క్ వేసుకున్నప్పుడల్లా మనకి జ్ఞాపకం రావాల్సింది ఏదో ఊపిరి పీల్చుకోవడమో, లేకపోతే మనం మాట్లాడే మాటలను బట్టి అవతల వాళ్ళ ముఖాన్ని మీద తుంపర్లు పడతాయో ఇలాంటివి కాదు. మనం మాట్లాడే మాటలను ఎంత జాగ్రత్తగా ఎంత పొదుపు చేస్తే అంత మంచిది అన్నాడు దేవుడు. మాటల విషయంలో నువ్వు పొదుపుగా ఉండు, నువ్వు పొదుపుగా ఉండు. అలాగని చెప్పి దొరికింది కదా మైకు, లేకపోతే దొరికాడు కదా పలానా వ్యక్తి అనుకుంటే ఏమైపోతానని అంటే ఇబ్బంది పడిపోతాం. విస్తారంగా దోషాలు అనేటటువంటివి ఉంటాయి అన్నాడు. ఒకసారి సామెతల గ్రంథంలోని 8వ అధ్యాయం 32వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయం కావున పిల్లలారా 32వ వచనం, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, అదిగో నా మాట వినండి, నా మాట వినండి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు, ఉపదేశము నిరాకరింపక అదిగో ఉపదేశం అంటే చెప్పేటటువంటి వాక్యమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. దానిని అవలంబించి జ్ఞానులై ఉండండి. దానిని అవలంబించి అంటే చెప్పబడుతున్నటువంటి ఉపదేశాన్ని వినుటకు వేగిరపడు. వేగిరపడడం వల్ల ఏమో నీకు లభిస్తున్నారని అంటే దాన్ని అవలంబించడానికి తగిన జ్ఞానం నీకు ఆ మాటల ద్వారా వస్తుంది, ఆ ఉపదేశం ద్వారా నీకు వస్తుంది. కాబట్టి 34వ వచనంలో అనుదినము నా గడప కనిపెట్టుకొని ఎక్కడంట అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు, నా ఉపదేశము వినువారు ధన్యులు, నా ఉపదేశము వినువారు ధన్యులు అన్నాడు. నా ఉపదేశము వినువారు ధన్యులు అన్నాడు. అంటే ఆయన ఉపదేశము ఎక్కడైతే దొరుకుతుందో, అందుకని అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినువారు ధన్యులు. అంటే దేవుని యొక్క మాటలు వింటే నిజంగా దానివల్ల మనకు కలిగేటటువంటి జ్ఞానం అంతా ఇంత కాదు. అందుకని ఆయన ద్వార బంధముల యొద్ద కాచుకుని ఆయన ఉపదేశం వినేటటువంటి వాడు ధన్యుడు అని. ఎప్పుడు కూడా మనం చూడండి, దైవికమైనటువంటి ఆలోచనలతో దేవుని సంబంధమైనటువంటి మనము మాట్లాడుకునేటప్పుడు ఆ మాటల మధ్యలోకి దేవుడు కూడా వచ్చి చూస్తుంటాడు. అంటే వింటూ ఉంటాడా? వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? కొత్తగా తెచ్చుకొని కట్టుకున్న చీర గురించా, కొనుక్కున్న నగ గురించా, కొనుక్కున్న కొత్త కారు గురించా, దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అంటే దేవుడు కూడా ఈ మాటల మధ్యలోకి వచ్చి ఆయన కూడా మన సంభాషణ వింటాడా అంటే వింటాడు. ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు 3వ అధ్యాయం 16 మలాకీ గ్రంథం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఒకరు మాట్లాడుకొనుచు ఉండగా. ఎవరంటే వాళ్ళు అది యెహోవా యందు భయం. ఏమంటే యెహోవా యందు భయభక్తులు మనకు లేవా? ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, ఎవరో ఒకరితో మనం మాట్లాడతాం కదా. అలాంటి మాట్లాడుకునేటటువంటి మన గురించి యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. అది యెహోవా చెవియొగ్గి ఆలకించును. వింటారా? చెవియొగ్గి ఆలకించును, చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. రైట్. అంటే ఇక్కడ ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి కూడా మనం ఎలా ఉండాలంటే కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా అన్నమాట. వినేదానికి వేగిరపడు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు అక్కడ మాట్లాడవు, కేవలం వింటానే ఉంటావు. అందులో సమస్య ఏమి ఉండదు. ఇప్పుడు సమస్యలో ఎక్కడ మాట్లాడటంలో సమస్య ఉంటుంది. కాబట్టి నువ్వు ఎక్కడైతే సమస్య అనేటటువంటి మన నోటి మాటల ద్వారా ఎదుటి వ్యక్తిని కించపరచడమో లేకపోతే ఎదుటి వ్యక్తిని కోప్పడే విధంగా ఒకవేళ మన మాటలు ఉంటాయేమో. కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి నిదానించాలి. ఇంకా అదే కోవలో 3వ ప్రస్తావన కూడా ఇక్కడ మనకి మాట్లాడడం జరిగింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ చెప్తున్నటువంటి ఈ పదం వెనకాల రెండింటి విషయాల్లో నిదానించాలి అన్నాడు.
19 వచ్చిన 20 వచ్చిన మొదటి అధ్యాయం యాకోబు రాసిన పత్రిక. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. మాటలాడుటకు నిదానించువాడునే ఉండవలెను. అంటే మాటలాడుటకు ఎలా ఉంటావో ఇప్పుడు కోపించడానికి కూడా అలాగనే ఉండాలని చెప్తున్నాడా? కోపించడానికి కూడా నువ్వు అలాగనే ఉండాలంట, కోపగించుకోవడానికి కూడా అలాగనే ఉండాలంట. అంటే నిదానంగా కోపగించుకోవాలి, నిదానంగా. ఎందుకని అంటే అదే కదా అక్కడ చెప్తున్నాడు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడు. దేవుని నీతిని నెరవేర్చదు అంటే మనిషికి ఉన్నటువంటి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని అంటే కోపము వలన దేవుని నీతి నెరవేర్చబడదు. కోపం వచ్చిందనుకో, నీకు నాకు కోపం వస్తే దేవుని నీతిని నెరవేర్చదా? అసలు ఇంతకీ దేవుని నీతి అంటే ఏంటి? దేవుని నీతిని మన కోపం నెరవేర్చదు. అసలు కోపం లేకుండా ఉండే దేవుని నీతి నెరవేర్చబడుతుందా? కోపం లేకపోతే దేవుని నీతి నెరవేర్చబడుతుంది అనే కదా దాని అర్థం. ఇప్పుడు కోపపడితే దేవుని నీతి నెరవేర్చబడదు అంటే ఇంతకీ దేవుని నీతి అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. మనకు తెలుసు కదా అబ్రహాం గురించి ప్రారంభంలో ఈ మాట మనకు తెలుస్తుంది. ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్ళి 15వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే అక్కడ అబ్రహాము గురించి అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అది అతనికి నీతిగా ఎంచెను అన్న పదం ఉంది. నీతి అంటే ఇక్కడ యెహోవాని నమ్మడం అంటే నన్ను నమ్మురా, నీకేం ఇబ్బంది లేదు, నన్ను నమ్ము అంటుంటామే. ఇక్కడ నన్ను నమ్ము అంటే దాని అర్థం ఏంటంటే నేను చెప్పే మాటను నమ్ము. నన్ను నమ్మంటే అర్థం ఏంటి? నన్ను నమ్ము అంటే నేను ఇచ్చే మాటను నమ్ము అని అర్థం. ఇప్పుడు దేవుని విషయంలో అబ్రహాం గారు ఏం చేశాడంట? దేవుని మాటను నమ్మాడు. దేవుని నమ్మాడు అంటే దేవుని యొక్క మాటను నమ్మాడు అన్న పదం మనకు అర్థం ఉంది. ఎలా నమ్మాడు? దేవుని యొక్క నేను నీకు చూపించు దేశమునకు నువ్వు అన్ని సర్దేసుకుని పద అన్నప్పుడు దేని నమ్మాడు? అక్కడ దేవుని మాటను నమ్మాడు. ఇప్పుడు చూడండి, దేవుని మాటను నమ్మడం అనేటటువంటి ఆ నీతి అనేటటువంటి దేవుని నీతి అనేటటువంటి అంటే దేవుని యొక్క మాటను నమ్మడం అనే కార్యక్రమము మనుషుడు కోపడడం వల్ల అది నెరవేరదు అన్న సంగతి మనకు అర్థమైపోయింది. అందుకని ఇక్కడ కోపాన్ని గురించి కూడా మనకు అర్థం అవ్వాలి. కోపం అంటే ఏంటో ఒకసారి మళ్ళీ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం కోపాన్ని గురించినటువంటి కొన్ని మాటలు కూడా మనం అధ్యయనం చేసుకుంటే 4వ అధ్యాయము 26, 27 వచనాలు ఎఫెసీయులకు రాసిన కోపపడుడి కానీ పాపం చేయబడి. అంటే ఇప్పుడు పడడం వల్ల వెంటనే ఏం జరిగే అవకాశం ఉంది? పాపం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పాపం జరిగితే దేవుని నీతి నెరవేర్చబడుతుందా? కోపపడు, ఇబ్బంది ఏం లేదు. బట్ కోపం యొక్క తీవ్రత మళ్ళీ ఎక్కడ ముగుస్తుందని అంటే పాపం దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. కాబట్టి ఇప్పుడు మన కోపం వల్ల పాపం జరిగిస్తే దేవుడి మాటను వింటామా? వినలేము కూడా. కాబట్టి ఆయన నీతి అది నెరవేర్చదు. ఎందుకంటే మనం కోపడిపోతే మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తాం. మన కోపం యొక్క తీవ్రత ఎలా ఉండాలంటే కొంచెం సాఫ్ట్గానే ఉండాలి తప్ప దాని తీవ్రత పాపం దాకా పోకూడదు. ఎందుకంటే దేవుడు పాపులతో సహవాసం చేయడు. అది ఆయనకు ఉన్నటువంటి స్వభావం, ఆయనకు ఉన్నటువంటి లక్షణం. పాపులతో సహవాసం చేయడు. కాబట్టి మనకు వచ్చే కోపం దాని యొక్క తీవ్రత ఎక్కడికి వచ్చి ఆగిపోతాయంటే పాపం చేసే స్థాయికి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు 26వ వచనం మళ్ళా చదువుదాం. కోపపడండి కానీ పాపము చేయొద్దు. సూర్యుడు అస్తమించే వరకు మళ్ళా చెప్తున్నాడు, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. మీ పాపము మీ పాపం కాదు, మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. రైట్. సూర్యుడు అస్తమించే వరకు ఏముండకూడదంట? కోపము నిలచి ఉండకూడదు. అంటే ఉదయం కోపం పడితే సాయంత్రానికి ఏమైపోవాలి? సూర్యుడు అస్తమించినట్లుగా కోపం కూడా ఏమైపోవాలంటే అస్తమించేసేయాలి. ఇప్పుడు రాత్రి కోపం పడితే సూర్యుడు ఉదయించే వరకు
కోపం ఉండొచ్చా? అని ఒకవేళ నేను రాత్రి కోపం ఇస్తే మళ్ళీ రేపు సాయంత్రం దాకా ఉండొచ్చులే కోపం అని అనుకుంటామా? అలా కాదు. మళ్ళీ సూర్యుడు ఉదయించేటప్పటికే ఆ కోపం ఏమైపోవాలంట, సూర్యుడు అస్తమించేలోపు కోపం ఆగిపోవాలి. సూర్యుడు అస్తమించేలోపు కోపం ఆగిపోవాలి. కోపం కూడా ఏమైపోవాలని అంటే అది అస్తమించేటప్పటికి మన కోపం కూడా అస్తమయమైపోవాలి. మనకు తెలుసు కదా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చాలి. ఇప్పుడు ప్రారంభంలో అవ్వమ్మ ఆదాము ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి సంతానమైనటువంటి ఇద్దరిని మీరు జ్ఞాపకానికి తెచ్చుకోండి, కయ్యేను హేబేలు. ఇప్పుడు కయ్యేను హేబేలు మీద కోపపడ్డాడు, అంతేనా? దేని విషయంలో కోపపడ్డాడు? నీ బలి అంగీకరిస్తాడా, నా బలి అంగీకరించడా? కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళిద్దరి మధ్య కోపపడ్డాడు, కానీ దాని యొక్క తీవ్రత అక్కడే తెలిసిపోయిందా? దాని యొక్క తీవ్రత అక్కడే అయిపోయిందా? ఒకసారి మనం 4వ అధ్యాయం 5-6 వచ్చినాలు అనుకుంటాను. ఒకసారి మళ్ళీ మనం కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యేను లక్ష్య పెట్టలేదు, ఆయన అర్పణను కూడా లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. మన పాయింట్ ఏంటి? కోపం. మన పాయింట్ కోపం, అదేనా? ఇక్కడ కోపపడండి కానీ పాపం చేయొద్దు. ఇక్కడ కోపపడ్డాడు, కోపం యొక్క తీవ్రతను గురించి రాస్తూ మిక్కిలి కోపం అన్నాడా, కొంచెం కోపం అన్నాడా? కొన్నిసార్లు మనకు కూడా కోపం వస్తుంది. గురిని చూస్తామా, ఆడవరకు ఆగిపోద్దా, అంతేనా? ఇప్పుడు ఊరిని చూసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? దగ్గరున్న కర్ర గంట ఏదో ఒకటి దాన్ని తీసుకొని మళ్ళీ కొట్టడానికి వచ్చి చెయ్యి లేపడం, ఆడ వరకు కొన్ని కోపాలు ఆగిపోతాయి. మళ్ళీ కొన్ని కోపాలు దాన్ని తీసుకొని కొట్టిన తర్వాత కానీ ఆగం, అంతేనా? అది చూడండి ఎంత స్టెప్పులుగా మన కోపం ఎలా వస్తుందో మీరు ఆలోచించండి. కాబట్టి ఇక్కడ కోపపడండి కానీ పాపం చేయొద్దు అని అంటున్నాడే. కానీ ఇక్కడ మిక్కిలి కోపము అన్న పదం వాడాడు, మిక్కిలి. కాబట్టి కయ్యను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, అదిగో నీకు కోపమేలా అన్నాడు. నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల, సత్క్రియ అంటే నువ్వు మంచి కార్యక్రమం చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కదా, మరి నువ్వు కోపపడ్డావేంద్రా అన్నాడు. నువ్వు కోపపడ్డావేంట్రా అని అన్నాడు. అంటే ఈ కోపం, మిక్కిలో కోపం ఎంత దూరం తీసుకెళ్ళిందంటే దేవుని నీతిని, దేవుని మాటను నెరవేర్చలేదు. దేవుని మాట ఏంటంటే ఉన్నది ఇద్దరు, ఆ ఇద్దరిలో కూడా కొట్టుకొని చచ్చిపోతే ఏంట్రా పరిస్థితి అని అన్నాడా లేదా? అందుకనే నీ నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి ఎప్పుడైనా నువ్వు కోపపడు, ఆ కోపం అనేటటువంటిది ఎలా ఉండాలంటే సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. కోపపడు కానీ పాపం చేయొద్దు. కోపం యొక్క తీవ్రత పాపాన్ని తీసుకెళ్ళిపోతుంది, పాపంలోకి నిన్ను తీసుకెళ్ళిపోతుంది. పాపము నిన్ను దేవుడికి దూరం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మన కోపము ఆ రోజు సాయంత్రం వరకే ఉండాలి, ఆ తర్వాత అస్తమయం అయిపోయిన మళ్ళీ యథాప్రకారంగా అయిపోవాలి. అదేంటది, ఈరోజు ఉదయం కోపపడింది కదా మా ఆవిడ, మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంకా ఆ కోపం ఎంత రేజ్ అయిపోతుందో అన్నట్టుగా ఉంటామా? అందుకని ఆ రాత్రి ఇంటికి కూడా పడతా. ఎందుకు వాడు దేంతో పడుతుందో అర్థం కాదు. కాబట్టి రానివ్వకుండా కూడా తలుపులు కూడా వేసేసే అవకాశం ఉండదు. కాబట్టి అన్నట్టుగా పాపం దూరం అయిపోతూ ఉంటుంది. వచ్చి కొట్టొచ్చు, అది వేరే సంగతి. ఎందుకంటే ఈ పాట విన్నాడు కాబట్టి ఇప్పుడు కోపపడకూడదు అన్న ఆలోచన భర్తలో ఉంటుంది, కానీ భార్యలో మాత్రం ఒకవేళ ఈ పాట వినకుండా ఉంటే ఇంకా నిలిచి ఉంటుందేమో, పాపానికి దారి తీస్తుంది. మనకు తెలుసు కదా, ఇశ్రాయేలీలను దేవుడు అమాలేకుల మీద కక్ష తీర్చుకోమన్నాడా? కక్ష తీర్చుకోమన్నప్పుడు సూర్యుడు ఆగేంత వరకు, సూర్యుడు ఇంకా అస్తమించకుండానే ఆ కోపం ఏమవ్వాలి, ప్రతీకారం తీర్చుకోవాలని దేవుడే చెప్పాడు. అమాలేకీయులను యెహోషువ నువ్వు అమాలేకీయులను నీకు అప్పగించిన దినమున సూర్యుడు అస్తమించకూడదు, నీ కోపం కొనసాగాలి అన్నాడు. అదేనా? నీ కోపము అమాలేకీయుల మీద ఉండాలి. సూర్యుడిని ఆపేస్తాను కావాలంటే నువ్వు ఒక్క మాట చెప్పు, సూర్యుడిని ఆపేస్తాను, కానీ నీ కోపం మాత్రం కంటిన్యూ చేయాలి. ఎంతమందిని చంపేదాకా? అమాలేకీయులందరినీ చంపేదాకా. అందుకనే సూర్యుడు బిబిలోనులో నిలిచిపోయినాడు, చంద్రుడు అయ్యాలోయలో ఆగిపోయినాడా? అంటే
తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు దేవుడు అలా చేశాడు. ఆ రోజుల్లో అలా చేశాడు, అది అవసరం వాడికి. కానీ ఈరోజు కొత్త నిబంధన రాగానే చట్టం మారింది కదా, ప్రభు మారాడు, పథకాలు మారాయి. ఈ పథకాల్లో మనం ప్రవర్తించవలసినటువంటి తీరు కూడా మారిపోయింది. ఏంటి ఆ తీరు అంటే, ఒకనాడు కోపము నెరవేర్చుకునేదానికి సూర్యుడు కూడా ఆగిపోవాలంటే ఆగిపోవాలి. అంత కోపమా? అవును, నేను నెరవేర్చుకోవాలి, ఇక్కడ కోపాన్ని నేను నెరవేర్చుకోవాలి. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత సూర్యుడు ఆగిపోకూడదు, అతను కొనసాగాలి. నీ కోపం ఆగిపోవాలి. అక్కడేమో కోపం కొనసాగాలి, కానీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి కోపం ఆగిపోవాలి, సూర్యుడు అస్తమించాలి. సూర్యుడు కాదు ఇక్కడ నీకు ఆగాల్సింది. సూర్యుడు అస్తమైపోయే లోగు మన కోపం కూడా ఏమైపోవాలంటే చల్లారిపోవాలి. అందుకని కోపాన్ని మానుకునేటటువంటి వాడు నిజంగా దేవుని నీతిని నెరవేర్చేటటువంటి వాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కోపడు తప్పేం లేదు, బట్ ఆ కోపం యొక్క తీవ్రత ఎంత దూరం వెళ్ళిపోతుందో కయ్యను హేబేలు విషయంలో మనం చూసాం. మిక్కిలి కోపపడేవాడు లేపేసాడో వాళ్ళ తమ్ముడిని. అంటే కోపం యొక్క తీవ్రత చూడండి ఎంత దూరం ఉందో. కాబట్టి తన యొక్క తీవ్రత, కోపం యొక్క తీవ్రత, అందుకని నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు, దేవుని మాటలకు అది లోపడదు. నీకు వచ్చే కోపం దేవుని నీతిని నెరవేర్చదా? ఒకసారి సామెతల గ్రంథంలోనే 16వ అధ్యాయం 32 వచనాన్ని మనం ఆలోచించాలి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం పరాక్రమశాలి కంటే 32వ వచనం 16వ అధ్యాయం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వారి కంటే పట్టణమును పట్టుకుని వారి కంటే తన మనసును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. తన మనస్సును స్వాధీనపరుచుకొనగలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు. దీర్ఘశాంతం గలవాడు అంటే ఎవడు? త్వరగా కోపడినవాడు. కోపపడతాడు కానీ పాపం చేయడు, అలాంటి వాడు. అందుకని పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అని. ఒకడేమో మంచి దేహదారుఢ్యం ఉంది, కోపపడతాడు. మరొకడికేమో దేహదారుఢ్యం లేదు, సన్నగా ఉంటాడు, కానీ అతను దీర్ఘశాంతం. వీళ్ళిద్దరిలో ఎవరు శ్రేష్ఠుడు అని చెప్తాడు దేవుడు? ఇదిగో నీకు ఎంత బలం ఉన్నా కూడా నువ్వు వేస్ట్, ఎందుకంటే నీలో కోపం ఉంటుంది. నీలో ఉన్న కోపం నా నీతిని నెరవేర్చదు. బట్ వీళ్ళు దేహదారుఢ్యం లేదు, వీడు బలహీనుడే, కానీ వీళ్ళు ఉన్నదేంటి? దీర్ఘశాంతం ఉంది. కాబట్టి వీడే గొప్పవాడు నా దృష్టిలో అని అంటున్నాడు. మనకు తెలుసు కదా పరాక్రమశాలి, మనకు తెలుసు కదా మోషేను గురించినటువంటి వివరణ మనకు బాగా తెలుసు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకము గలవాడు. మోషే భూలోక నివాసులందరిలో సాత్వికుడు. ఇంకా ఉన్నాయా ఆయన గురించినటువంటి పదాలు? ఆ పదాలు చెప్పింది ఎవరో దేవుడే. కానీ అలాంటి మోషే కూడా కోపపడినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇక్కడ ఎందుకు చెప్తానంటే, నరుడి కోపము దేవుని నీతిని ఏం చేయదంట? నెరవేర్చదు. నరుడు నువ్వు ఎంత గొప్పవాడవైనా, నువ్వు భూలోకులందరిలో సాత్వికుడు అయినా, నా ఇల్లంతట్లో నువ్వు నమ్మకమైన వాడివి అయినా, నీలో కోపం ఉంటే నా నీతిని అది నెరవేర్చదు. మోషే చేసింది కూడా అలాంటి కార్యక్రమమేనా? మోషే ఏం చేశాడో తెలుసా? మోషే కూడా కోపడ్డా? అసలు నిజంగా చెప్పాలంటే మహా కోపిష్టండి మోషే. ఏదో తన జనులను చూడడానికి కానీ అలా బయటకు వచ్చాడో లేదు. ఇది అప్పటి వరకు యుద్ధ విద్యలు అన్ని నేర్చుకుని అంతఃపురంలో పెరిగినటువంటి వ్యక్తి మోషే అలా బయటకు వచ్చినప్పుడు తన సహోదరుడి మీద ఒక ఐగుప్తుడు ఏం చేస్తున్నాడంటే వాద్యం ఆడుతున్నాడు. ఆ వాద్యంలో పోయి నిలబడ్డాడు, మధ్యలో నిలబడ్డాడు. మరి న్యాయం ఎవరిదనిందో అన్యాయం ఎవరిదనిపించిందో తెలియదు, కానీ తన సహోదరుడి మీద అతను వాద్యం వేస్తున్నప్పుడు అతను కొట్టి చంపేశాడు. అని నేను చెప్పాను కదా, కోపం యొక్క తీవ్రత ఒక వ్యక్తిని చంపేసే స్థాయికి వచ్చిందని అంటే, ఒక కయ్యనికి వచ్చింది కూడా అదేనా? మిక్కిలి కోపము. అందుకనే హేబేలును చంపేశాడు. ఇప్పుడు మోషేకు వచ్చిన కోపము ఐగుప్తుని ఏం చేసింది? చంపేసింది అంతే. ఇప్పుడు కోపానికి నిజంగా ఒకవేళ అక్కడ చంపకుండా వచ్చేసి వాడిని బెదిరించేసేసి, రే నేను ఎవరినో తెలుసని కానీ ఏదో చెప్పేసి వాడిని చంపేసి ఉంటే సరిపడదు. బట్ ఇక్కడ చంపేసినాడే. కోపం యొక్క తీవ్రత మనిషిని చంపడం. ఇక అంతే. ఆ సంగతి అట్టా ఇట్టా వెళ్ళిపోయి ఎవరికి తెలిసిందో? ఫరోకి తెలుసు. అరే వీడు 40 ఏళ్ళు నా సొత్తు తిని నా వాడినే చంపేసినాడా?
ఆడు ఎక్కడున్నాడు ఎతకండి అన్నాడు. అంతేనా? అంతే. ఈయన ఎతకుతున్నాడని తెలిసి మోషే ఎక్కడికి వెళ్ళిపోయినాడు? విద్యానారణ్యంలో ఇద్దరు అని తన మామ దగ్గరికి వెళ్ళిపోయాడా? అంతే, వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చావరా ఆయన అంటే ఇంక చెప్పుకుంటాడు కదా, ఆయన ఒకళ్ళు లేపేసాను కాబట్టి అక్కడ నా మీద అరెస్ట్ వారెంట్ ఉంది కాబట్టి తప్పించుకొని వచ్చేసాను. అయితే వస్తే వచ్చిన మంచి పని, గొర్రెలు తీసుకొని పో అన్నాడు. రాజ కుటుంబంలో అంతఃపురంలో నిద్రించినటువంటి వ్యక్తి ఇప్పుడు దేని మధ్య పడుకోవాల్సి వచ్చిందో తెలుసా? నేను బాగా సెంటు వాసన వస్తుందా? ఎక్కడ కొనుక్కు? గొర్రెల్లో ఒకళ్ళలాగా గొర్రెల స్థాయికి దిగజారిపోయినాడు. ఆ గొర్రెల్లో కొనుక్కుంటున్నాడు, గొర్రెల మధ్య కొనుక్కు. ఎన్నేళ్ళు జరిగింది ఎలాగా? అక్కడ రాజవైభవం ఎన్నేళ్ళు జరిగింది? ఆలోచించండి ఒక్కసారి. అంటే కోపం యొక్క తీవ్రత నిజంగా ఐగుప్తుని చంపకుండా ఏదో మందని వదిలేస్తుంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. కానీ దానివల్ల వచ్చినటువంటి ప్రతిఫలం 40 ఏళ్ళు గొర్రెలతో ఏం చేసినాడో తెలుసా? సహవాసం చేశాడు గొర్రెలతో. నిజంగా ప్రేమటువంటి వాళ్ళు. ఆ తర్వాత అప్పుడు ఆ 40 ఏళ్ళు కోపం అనేటటువంటిది బాగా అణిగి ఉంటుందా లేదా? మీరు బాగా ఆలోచించి ఒక్కొక్కసారి పూర్తిగా. ఒకప్పుడు 100% ఉండేది. ఏది మనం టవర్ చూపిస్తుంటుంది చూడండి, 1-2 పెద్ద గీతలు. ఈ నెట్వర్క్ 40 ఏళ్లలో మోసే యొక్క కోపం ఏమైపోయిందో తెలుసా? జీరోకి వచ్చేసింది. జీరోకి వచ్చిందని ఎట్లా చెప్పగలుగుతాము? ఛార్జింగ్ కాదు. అంటే జీరోకి వచ్చిందని మనం ఎలా చెప్పగలుగుతామంటే మిగతా 40 ఏళ్ళు ఉందే, ఇది 80 ఏళ్ళు ఆడకాడికి అయిపోయింది కదా. తర్వాత 81వ సంవత్సరం నుంచి ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్తున్నాడు. ఫరో ఈయనకన్నా కోపస్తుడు, మోషే కన్నా కోపస్తుడా లేకపోతే మోషే కన్నా నిదానస్తుడా? ఎంత రెచ్చగొడుతున్నాడు మీరు ఆలోచన చేయండి. 10 తెగుళ్ళు రప్పించిన ప్రతిసారి కూడా ఏమన్నాడు మోషే? ఫరో కుదరదు, ఒరే ఇప్పుడు దాకా నువ్వు పంపిస్తానన్నావు అదేనా? ఇప్పుడు దాకా అంటే నిజంగా మోషేకి ఇంకెంత కోపం రావాలి? దేవుని కొంచెంసేపు నువ్వు పక్కన ఉండని చెప్పి ఆ కర్ర తీసుకొని వేసేసేయాలి, ఏదో ఒకటి చేసేసేయాలి. నిజంగా అంత కోపస్తుడు. కానీ ఈ 40 ఏళ్ళలో కోపం తీవ్రత ఏమైపోయిందో తెలుసా? జీరోకి వచ్చేసింది. కాబట్టి ఫరో ఎంత రెచ్చగొట్టినా కూడా ఎవరు సైజ్ వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? నా పరిస్థితి ఏంటి? ఈడు ఎదురుతో తిరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అందుకనే నరుని నీకు వచ్చే కోపం నా నీతి నా మాటను నెరవేర్చదు, జాగ్రత్తగా ఉండవు. చెప్తున్నాడు, నేను నిన్ను ఫరోకి దేవుడిగా నేను నిలబెట్టినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే దీర్ఘశాంతాన్ని కనపరచాలి. మోషే కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నాడు. ఎన్నిసార్లు రెచ్చగొట్టినా కూడా మోషే దాని తీవ్రతను దాటలేదు తెలుసా? కోపం యొక్క తీవ్రతను దాటిపోలేదు, పాపం చేయలేదు, అసలు కోపమే రావట్లేదు. కానీ బాగా దగ్గర మాత్రం కోపం పడ్డాడు. మళ్ళీ పాతది మళ్ళీ రివ్యూ అయింది. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 10వ వచనం నుంచి మాత్రం. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజం పోగు చేసినప్పుడు వారితో ద్రోహులారా వినుడి. అదిగో ఇక్కడికి వచ్చేసింది. ద్రోహులారా అన్న పదం ఎందుకు వచ్చిందో మీరు ఆలోచించండి. అంతేనా? ఒకనాడు కోప్పడి ఒక సహోదరుని అంటే ఐగుప్తుని చంపినందుకే, ఐగుప్తుడు నాకు తెలుసు కదా అతను ఎనిమి అనుకోవచ్చు, బట్ ఆయన కూడా సృష్టించింది దేవుడే అన్న సంగతి తెలుసు కదా. చంపడం పాపం, నేరం అన్న సంగతి తెలుసు. అయినా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏమన్నాడంటే ద్రోహులారా. ఎవరిని? ఐగుప్తీలు కాదు, ఇశ్రాయేల్ అన్నాడు. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన. మేము అన్నాడంటే దేవుడిని పక్కన పెట్టేసినాడా? అంటే ద్రోహులారా అన్న పదం వాడినాడంటే మీరు ఆలోచన చేయండి. ఆ పదం వెనకాల ఏముందండి? కోపం ఉంది. అది కోపం ఉంది. కోపం తీవ్రత కూడా మండిపోయిందా? తీవ్రమైనటువంటి స్థాయికి వచ్చేసింది కోపం, తీవ్రమైన. అందుకనే సహోదరులారా అనాలి అక్కడ. అంతేనా? సహోదరులారా కొంచెం ఆగండి నాయన, తొందరపడద్దు. ఎర్ర సముద్రాన్ని చీల్చింది కూడా దేవుడే కదా, ఆరి నేల మీద నడిపించింది కూడా ఆయనే కదా, ఫరో సైన్యాన్ని కూడా అందులో ముంచేసినటువంటి దేవుడు మనకి నీళ్ళు ఇవ్వలేడా? ఒక్కరోజు ఆలోచన చేయండి అని మాట్లాడవచ్చు. బట్ ఇక్కడ ఏమైపోయిందని అంటే కోపం.
తీవ్రత పెరుగుతా ఉంది. మాకు నీళ్ళు ఎవడు ఇస్తాడు, మాకు మాంసం ఎవడు పెడతాడు, మాకు కీరకాయలు దోసకాయలు మాకు ఇవన్నీ గుర్తొస్తాయనేటప్పటికి ఒక్కసారిగా ఏమైపోయినాడు అంటే నిజంగా అక్కడ చాలా కోప్పడేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ ఏమన్నా ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా ఆయనను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా. అర్థమైపోయిందా? కోపం, ఎమోషన్ తీవ్ర స్థాయికి వచ్చేసింది. ఆనాడు కోపడి వాటిని చంపితేనే 40 దినాలు ఏం చేసినాడు దేవుడు అంటే నీ కోపాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నావు. కాబట్టి నీకు ఇప్పుడు ట్రైనింగ్ లేక పంపించాలి. నన్ను ఎక్కడికి పంపించాడంటే గొర్రెల దగ్గరకు పంపించాడు. ఇప్పుడు మళ్ళా ఇక్కడికి వచ్చి మళ్ళా కోపడ్డాడే, ఇప్పుడు ఏం చేయాలి? అందుకని 24వ వచనం ఉంటుంది. 24వ వచనం అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక ఏం చేశారు? కోపడ్డారు. నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసిరి. అంటే నీకొచ్చే కోపం దేవుని నీతి నెరవేర్చదు. అంటే కోపడకుండా జాగ్రత్తగా కంట్రోల్లో ఉండాలి. అందుకే నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసింది కనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొలగించము. అంటే ఇక్కడ ఏం చేశాడంటే ఫస్ట్ అహరోను లేపేసినాడు దేవుడు. అంతేనా? మీరు నా మాట వినక 24వ వచనం అహరోను తన పితరులతో చేర్చబడును. అహరోను నువ్వు చచ్చిపోవాలి నాయనా అన్నాడు. మరి మోషే నీ సంగతి ఏంటంటే నీకు ఇంకా కొద్దిగా టైం ఇస్తా, ఎందుకంటే నువ్వు అప్పుడు కంట్రోల్ అయ్యావు, నువ్వు మళ్ళీ మొదటికి వచ్చేసావు. కాబట్టి నువ్వు ఇప్పుడు చచ్చిపోయేదాకా ఎక్కడ ఉంటావు అని అంటే కానాన్లో మాత్రం అడుగు పెట్టినావు. అదేనా? కానాన్లో మాత్రం అడుగు పెట్టినేవాడు నేను. అహరోను నిన్ను చంపేస్తా, ఎందుకంటే నువ్వు కోపడ్డావు. కాబట్టి నా తీవ్రత నీ మీద మళ్ళింది. కాబట్టి నువ్వు పితరులతో వెళ్ళిపోతావు. బట్ మోషే నువ్వు మాత్రం కానాన్లో అడుగు పెట్టావు. ఆ విధంగా నేను జాగ్రత్త తీసుకుంటాను. చూడండి, అంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ప్రియమైనటువంటి వారు. అంటే ఒక కయ్యను విషయంలో, ఒక మోషే గారి విషయంలో దేవుని నీతి అనేటటువంటి నెరవేర్చబడిందా అని అంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళ, లేదు. అందుకని నరుని యొక్క కోపము మనకు తెలుసు దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అని అంటే దాని యొక్క తీవ్రతలోకి నువ్వు వెళ్ళిపోవాలి. అది మనల్ని ఏం చేస్తుందంటే కుంగదీస్తుంది, మనల్ని దూరం చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకు కూడా కోపాలు వస్తూ ఉంటాయి. ఆ కోపానికి సంబంధించి మనం చేయవలసింది ఏంటంటే దేవుని నీతిని నెరవేర్చకుండా ఉండే విధంగా నేను కోపాడు. మనకు తెలుసు కదా, యేసుప్రభుల వారు కూడా కోపడ్డా? ఎంతవరకు కోపడ్డాడు? నా దేవుని మందిరంలో ఆరాధన జరగాలి, కానీ నా దేవుని మందిరంలో ఏం జరుగుతుంది? ఇక్కడ వ్యాపారం జరుగుతున్నాడు. అందుకనే అక్కడ ఉన్నటువంటి రోగులు అమ్మే వాళ్ళ బల్లలను, అక్కడ ఉన్నటువంటి జంతువులను, పశువులు ఏం చేసినాడు అని అంటే చల్లా చెదురు చేసినాడు. అంతేకాని ఎవరికి కూడా హాని జరగలేదు. అంతే, ఎవరికి కూడా హాని జరగలేదు. ఆయన అలా పారేస్తూ ఉన్నా కూడా, ఆయన అలా విసిరేస్తూ ఉన్నా కూడా, వాళ్ళ వ్యాపారాల గురించి దెబ్బతీస్తున్నా కూడా ఏ ఒక్కడైనా వచ్చి ఆయన చొక్కా పట్టుకొని కాలాలు పట్టుకొని ఎందుకు ఇలా చేస్తానని అడిగాడా? అంటే ఎంత అధికారం లేకపోతే, ఎందుకంటే అప్పటికీ యేసుప్రభువు వారిని కూర్చున్నటువంటి సమాచారం అందరికీ వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన ఒక్క మాట అడిగేదాన్ని కూడా ఎవడు సాహసించలేదు. ఎందుకంటే మళ్ళీ ఆయన ఏదైనా చేసేస్తాడేమో. రోగం కలిగినటువంటి వాడిని బాగు చేసినటువంటి ఇతను బాగున్న వాడిని కూడా ఏమైనా చేయగలుగుతాడు, ఏదైనా చేయగలరు. బాగున్నటువంటి వాడిని కూడా ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి అతని జోలికి ఎవరు వెళ్లకుండా ఆగిపోయినారు. కాబట్టి ఇక్కడ యేసుప్రభుల వారు కూడా కోపడ్డాడు, కానీ కోపం యొక్క తీవ్రత అనేటటువంటిది అక్కడికే ఆగిపోయిందంటే, అక్కడికే ఆగిపోయింది. దేవుని నీతిని ఎక్కడ తాను నెరవేర్చకుండా తనకు ఉన్నటువంటి కోపం ద్వారా అలా దారి మళ్ళీ చేస్తానేమో అన్న ఆలోచనతోనే అంతవరకే ఆగిపోయినాడు ప్రేమటువంటి. కాబట్టి మనకు కూడా కోపాలు వస్తూ ఉంటాయి, కానీ ఆ కోపం యొక్క తీవ్రత పెరగకూడదు. ఒకనాడు కయ్యనికి వచ్చినటువంటి కోపము మిక్కిలి కోపము.
మోషే గారికి వచ్చినటువంటి కోపము ఇదిగో 40 ఏళ్ళు అరణ్యంలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే దేవుడు కనాను దేశాన్ని గురించి ఎంత చక్కగా చెప్పాడో, పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ దేశంలో నీ అడుగు పండేకుండా జాగ్రత్తలు తీసుకునేవాడిని నేను అన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళకి వచ్చినటువంటి కోపం దేవుని నీతిని నెరవేర్చట్లేదు. ప్రియమైన ఒక్కసారి మీరు ఆలోచించండి, మనం కూడా మనుషులమే. మనం మాట్లాడడంలో నిదానించాలి, కోపపడడంలో కూడా నిదానంగా ఉండాలి. ఎందుకంటే నీ కోపం దేవుని నీతిని అట్లా ఉండొచ్చు, నీ పక్క నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభిమానాన్ని ఏమన్నా చూరకుంటుందా? నీకున్న కోపం, నీకున్నటువంటి కోపం వల్ల నీ ఇంట్లో వాళ్ళని నువ్వు దూరం చేసుకుంటావే తప్ప దగ్గర చేసుకునేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? మనం కోపపడ్డామంటే మన భార్య భలే కోపపడ్డారంటే మీరు సూపర్, కానీ కోపంలో కూడా నువ్వు ఇంత అందంగా ఉంటావు నాకు తెలియదు అన్న పదాలు ఏమైనా వాడుతుందా? అలా ఉండదు. అంటే మనం కోపపడితే ఎలాగుంటుంది అని అంటే మన వాళ్ళని దూరం చేసుకుంటాం. ఇక మనం కోపం యొక్క మిక్కిరి దాని యొక్క తీవ్రత పెరిగింది అనుకోండి, దేవుని కూడా ఏమైపోతాం అంటే దూరం చేసుకుంటాం. కాబట్టి దేవుడు మన మీద తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. మోషే కోపపడ్డాడు, దేవుని కోపం మోషే మీద రగులుకుంది. కాబట్టి కనాను దేశంలో అడుగు పెట్టనివ్వకుండా చేసింది కూడా ఆయన. అహరోను మోషేలు కలిసి ద్రోహులారా అన్న పదం అని వాడేసినాడు. అందుకని అహరోను అక్కడికక్కడికే తన పితరులు ఎదుగుపోయేటట్టుగా ప్లాన్ చేసుకున్నాడు. కయ్యేను యొక్క తీవ్రత చూడండి, అంత తీవ్రతగా మండి అతను తన తమ్ముడైన హేబేల్ను హతమార్చాడనండి. ఇప్పుడు కయ్యేను ఆ తర్వాత కాలంలో బాగా బతికాడనే దేశ దిమ్మరైపోయి తిరిగాడా లేదా? ఎన్నేళ్ల శిక్ష నువ్వు ఆలోచించి. కాబట్టి మన కోపం అనేటటువంటి ఉందే, నువ్వు కోపడు, కానీ సాయంత్రానికల్లా అది ఏమైపోవాలి? అస్తమయమైపోవాలి, అదృశ్యమైపోవాలి. కోపం అనేటటువంటిది కనపడకూడదు. ఎందుకంటే అది దేవుని నీతిని నెరవేర్చదు. మన ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మన దగ్గరకు చేర్చదు, మన పిల్లలు కూడా మన దగ్గరకు చేర్చదు. నువ్వు కోపడిన ప్రతిసారి ఎందుకులే మమ్మీ డాడీతో మాట్లాడడం వేస్ట్, ఎందుకంటే ఆయన కోపపడతాడు. సో ఇలాంటి కోపం అందుకనే మన క్రైస్తవ జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలనేటటువంటి విషయాల్లో ఒక చక్కటి మ్యాప్ని ఇస్తున్నాడు దేవుడు, ఒక చక్కటి రూట్ మ్యాప్ని ఇస్తున్నాడు. ఈ మ్యాప్ ప్రకారం మనం కానీ నడుచుకోగలిగితే ఎలా? వాక్యం వినడానికి అంటే వినడానికి వేగిరపడు, మాట్లాడడానికి నిదానించు, కోపడడానికి నిదానించు. ఇవి మనల్ని ఏం చేస్తుంటే మన వ్యక్తిత్వ నిర్మాణానికి ఇవి ఎంతగానో మనకు ఉపయోగపడతాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని సముఖానికి దేవుని సన్నిధిలో మనం నిలబెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మనం చేసుకోగలిగితే, కోపం యొక్క తీవ్రతను మనం తగ్గించుకుంటే దేవునితో సహవాసం అనేటటువంటి కొన్ని కోట్ల సంవత్సరాలు మనల్ని నిలపగలిగేటటువంటి ఆ భాగ్యంలోకి మనం అందరం వెళ్ళగలుగుతాం. కాబట్టి కోపం అనేటటువంటిది పాపముగా మనం పరిగణించడానికి, ఆ తీవ్రతలోకి మనం వెళ్ళకుండా మనమే కంట్రోల్. అప్పుడప్పుడు చెప్తున్నాడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు కోపం ఎక్కువ కదండి అని అంటాడు. ఎలా చెప్పాడు డాక్టర్ గారు? ఏమైనా బీపీ ఎక్కువగా ఉందిలే అందుకని అంటాడు. అందుకని కోపపడినప్పుడు ఏం చేయాలి డాక్టర్ గారు అంటే, ఏం లేదు 10 అంకెలు లెక్క పెట్టు అంటాడా? అదేనా డాక్టర్ గారు చెప్పేది? కోపాన్ని కంట్రోల్ చేసేదానికి డాక్టర్ దగ్గర ఉన్న మెడిసిన్ ఏంటంటే, ఇప్పుడు క్రైస్తవుడిగా కోపపడుతున్నాను సార్ అంటే ఇప్పుడు ఏం చేయాలి? 10 అంకెలు లెక్క పెట్టమని చెప్తానా నేను? 10 వాక్యాలు గుర్తుపెట్టుకో అంట. కోపానికి సంబంధించిన 10 వాక్యాలు గుర్తుపెట్టుకో. నువ్వు కోపడు, పాపం చేయబడు. నువ్వు మాట్లాడడానికి నిదానించు. కోపం వచ్చింది, నువ్వు ఎక్కువ మాట్లాడేస్తున్నావా? కంట్రోల్ చేసుకో, టంగ్ కంట్రోల్ చేసుకో. నోటికి వద్దు, మాస్క్ వేసుకో వద్దు. ఇప్పుడు ఆయన రెచ్చగొడుతున్నాడు, భర్త కూడా రెచ్చగొడతాడు, కానీ నువ్వేం చేయాలి? కంట్రోల్. వంట రూమ్లోకి వెళ్ళిపో, లేకపోతే బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకో. గంట తర్వాత వస్తానని దాన్ని ఏం డిస్టర్బ్ చేయకని చెప్పి వెళ్ళి పడుకో, ఇబ్బంది ఏం లేదు. మాట తిరిగి ఏమైపోద్దో నీకు తెలుసు కదా. ఏమైపోద్దని అంటే, ఒకటి దేవుని సంతోషపెట్టలేవు, 2 నీ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా సంతోషపెట్టలేవు. కాబట్టి దానివల్ల వచ్చేటటువంటి తీవ్రత చాలా అపారమైనటువంటి నష్టాన్ని మనకు కలగజేస్తుంది. కాబట్టి నరుడి యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదంటే, మోషే గారి విషయంలో చూసాం, అలాగే కయ్యేను విషయంలో కూడా మనం చూసాం. ఇంకా చాలామంది కోపాలకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి, కానీ సమయం అయిపోయింది కాబట్టి మరొక పాఠ్యం ఉండదు. మరలా ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మరికొన్ని కోపాలు, మరికొన్ని వ్యక్తులు వారు పొందినటువంటి ఫలితాల గురించి మనం మాట్లాడాలి. మనందరికీ కోపం లేకుండా నిదానించే ఆ పరిస్థితి
దాని యొక్క తీవ్రత పాపం జోలికి పోకుండా ఉండే విధంగా మనం నియంత్రించుకుని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి బిడ్డలంగా ఈ లోకమందు మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కనతండి, మీ కృపా బాహుళ్యాన్ని బట్టి మాకు అనుగ్రహించిన మా విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ఇప్పటి వరకు మేము ఆలోచన చేసినటువంటి అంశం మా యొక్క కోపము మీ నీతిని నెరవేర్చదనేటటువంటి విషయాన్ని మేము పరిగణలోకి తీసుకున్నాము. నరుడి కోపం అనేటటువంటి విషయంలో కోపం అనేటువంటి వారి యొక్క జీవితాలు మేము పరిశీలన చేసాం. దానివల్ల వాళ్ళు పొందినటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, మీ నీతి ఎలా నెరవేర్చకుండా తమ కోపాన్ని బట్టి వాటిని ఆపేసినారన్న సంగతిని మేము జ్ఞాపకం చేసుకుని మా జీవితంలో అలాంటి కార్యక్రమాలు మేము జరిగించకుండా మీ చిత్తాన్ని నెరవేర్చేటటువంటి బిడ్డలుగా ఈ లోకమందు మేము ఉండులాగా సహాయం చేసి నడిపించుకున్నాం. ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.